ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ కనిపిస్తుంది మా అత్తయ్య గారు. ఎలా ఉన్నారు? మా అత్తయ్య గారు కూడా చాలా బాగున్నారు. మా అత్తయ్య గారు వచ్చాక ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను ఆమెతో, కాకపోతే కుదరలేదు. బట్ ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ఆ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చేద్దామనేసి మేము చేస్తున్నాము. కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఫేసెస్ అనేవి క్లారిటీ లేదు, కెమెరా క్లారిటీ లేదు. సో ఓన్లీ వంటనే చేద్దామని. ఇంకెప్పుడైనా లైవ్ వీడియో అట్లా ఏదైనా ట్రై చేస్తాము. ఫస్ట్ మేమైతే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నామండి. క్యారెట్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, టొమాటో, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసేసుకుని, ఒక మూకుడు తీసేసుకుని, అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, ఇందులో మేము ఆవాలు అయితే ఎక్కువ వేయమండి ఫ్రైడ్ రైస్లో, మా అత్తయ్య గారు వేయదు. జస్ట్ జీలకర్ర, ఎండు పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఉంటే వేసేసేయాలి. అవి వేసేసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే పోపు చేసుకోవాలండి. ఎందుకంటే అదర్ వెజిటేబుల్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి అనేవి వేగవు కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని వేపించేసుకోవాలి. తర్వాత మా అత్తయ్య గారు అయితే బీన్స్ వేశారు. బీన్స్ ఇవేంటి అంటే ఎప్పటికప్పుడు అన్నీ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి మనం వాటర్ అనేది ఇందులో పోయాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. అండ్ కలుపుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండడం వల్ల మా అత్తయ్య గారు స్మైల్ ఇస్తున్నారు చూడండి మధ్యలో. మేము సంథింగ్ అలా మాట్లాడుతున్నాము. ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు, ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది, వెజిటేబుల్స్ కదా. అండ్ మూత కూడా ఎక్కువ పెట్టొద్దండి, ఎందుకంటే అవి తడి వచ్చేసి మనం రైస్ వేసినప్పుడు ముద్ద లెక్క అయిపోతుంది. సో మనం మూత కూడా పెట్టవద్దు. కాకపోతే ఎప్పటికప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక చూస్తున్నారు కొత్తిమీర మేము అన్నీ వేసేసాము, మగ్గిపోయాయి చాలాసేపటికి. ఇంకా అవి కొంచెం మగ్గాయి. ఒక క్యారెట్ ఒక్కటే టైం తీసుకుంటున్నాం, మిగతా అన్ని టైం తక్కువ తీసుకుంటున్నాయి. ఇంకా మా అత్తయ్య గారు అయితే కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవైతే వేసేసారు. పన్నీర్ ఉన్నాయి. నేనే ఫ్రైడ్ రైస్ చేయండి అత్తయ్య గారు అంటే చేస్తున్నారు. ఇక పన్నీర్ కూడా లాస్ట్కి అవన్నీ మగ్గినాకైతే పన్నీర్ వేసేసారు. ఇట్లా కొద్దిసేపు వాటిని కూడా అన్నింటిలో మగ్గనివ్వాలి. ఇలా కొంచెంసేపు మగ్గినాక మనం ఏదైతే కొంచెం ఉప్పు మనం స్టార్టింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యలో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాక కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా అండ్ కొంచెం కారం వేయాలి. వేసినట్లయితే చూడండి మా అత్తయ్య గారు వేసేసారు కదా. సో మనకి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ మగ్గాక మనం ఎంత అయితే రైస్ క్వాంటిటీ కావాలో అంత రైస్ క్వాంటిటీ అయితే తీసేసుకొని కలిపేసుకోవాలి. సో ఈరోజైతే మాకు బాగానే పట్టేసింది. మొన్న రైస్ వండింది 3 గ్లాసెస్ అయితే అదంతా వేసేసాము. అంటే ఆల్మోస్ట్ ఒక 90% అయితే వాడేసి చేసేసాము. చూస్తున్నాయి కదా మా అత్తయ్య గారు గిన్నె కొంచెం పక్కకు పెట్టేసుకొని కలిపేశారు. చూడటానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.